దేవుని ఆరాధిస్తూ వచ్చినటువంటి మనందరం కూడా మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాము. నిజంగా తెలుగుదేశం జ్ఞానంలాగా మనం ఉన్నామా? అలాంటి సమర్పణ మనం కలిగి ఉన్నామా? మన క్రియాపరం ఏ విధంగా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువులో మన సాక్ష్యం ఏ విధంగా ఉంటుంది? సమస్తము కూడా దేవుడు తేటగా తన లేఖనాల ద్వారా చూపించే దేవుడు. చూపించినప్పుడు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు, ఆయన ఇచ్చే గొప్ప రక్షణ మనం కలిగి ఉండాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుకుంటాను. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనకు పశువుల తొట్టిలో పండబెట్టెను. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 20-31 కలిసి చదువుకుంటాము. కాబట్టి ప్రతి మనుషుడు తను రక్షించుకోలేము, అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగలేము. ప్రభు శరీరాన్ని వివేచింపగా తినిత్రాగేవాడు తనకు శిక్షా విధి కలుగుటకే తినిత్రాగుతున్నాడు. ఎందువలన మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోవడము. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడా, నా రక్షకుడా, నా విమోచకుడా, నీ పాద సన్నిధికి మరి ఒకసారి వస్తున్నానయ్యా. నన్ను ఖాళీ చేసి నీ ఆత్మతో నింపు నాయన. చేరి వచ్చిన బేతస్త బిడ్డలందరినీ దృష్టించి చూడు తండ్రి. ఎవరికి ఏ వాక్యము కావలసి ఉండెనో, ఎవరితోటి ఏమి మాట్లాడనై ఉంటున్నారో, ఎవరిని ఎలా హెచ్చరించనై ఉంటున్నారో ప్రభువా, నీ హెచ్చరికలను తన హృదయాలకు ఆపాదించుకొని నీ కయాసకరమైన మార్గము నాలో ఉంటే మంచి మనసుతో, విరిగి నలిగిన మనసుతో దూరపరుచుకొని నా ప్రభువా, మీ మాట ప్రకారముగా మీరు ఏదైతే మాదిరిగా ఈ లోకములో చూపిస్తూ వచ్చినారో నీ చిత్తం ప్రకారముగా మేము నడవగలుగుటకు కృపా సహాయం అనుగ్రహించు నాయన. మా ఇష్టము మేము నెరవేర్చుకోవడానికి కాదు, కానీ నీ చిత్తము చేయ నేర్పుమని దీనుడుగా తగ్గించుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మరియా యోసేపులు నజరేతు నుండి యూదయ దేశము బెత్లెహేము అనేటువంటి దావీదు ఊరికి వచ్చినారు. యూదయ దేశము బెత్లెహేములో ఉన్నటువంటి దావీదు ఊరికి వచ్చి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినారు వాళ్ళు? నజరేతులో నుండి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? బెత్లెహేముకు వచ్చినారు. ఎందుకు వచ్చినారు? జనసంఖ్యలో తన పేరు నమోదు చేసుకోవడానికి వచ్చినారు.
ఎవరు వచ్చినారు? యోసేపు మరియా భార్య భర్తలు వచ్చినారు. మరియా నిండు శూలాలు, కనెబొద్దులు, అయినా తప్పట్లేదు. ఎందుకు? జనసంఖ్యలో పేరు రాయబడాలి. ఆ పేరు కనుక రాయకపోతే మనం ఆ ఊరి వాళ్ళం కాము, ఆ ఊరిలో హక్కుదారులం కాము. తప్పని పరిస్థితుల్లో నిండు శూన్యాలు అయినా తీసుకొని రాక తప్పట్లేదు. నిండు శూలాలని తీసుకొని వచ్చినాడు యోసేపు. అలా బెత్లెహేముకు వచ్చినారు, పేరు నమోదు చేసుకున్నారు. తిరిగి వెళ్ళిపోదామనేసరికి ఆమె ప్రసవ వేదన పడతా ఉన్నది. తల్లడిల్లుతా ఉన్నది తల్లి. బెత్లెహేములో ఇల్లు లేదు. పూర్వము ఉండేవాళ్ళంట. అలా యోసేపు వాళ్ళ తాతో తల్లు ఉండేవాడంట. వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినారు. ఉన్న ఇల్లు శిథిలమైపోయింది. ఉండడానికి ఇల్లు లేదు. ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకుంటే మన దగ్గర కూడా ఒక సంఖ్య రాయబడి ఉంది. ఏమంటారు దాన్ని? జనసంఖ్య ఉండే మన దగ్గర పెట్టారు కదా. ఏమంటారు దాన్ని? ఏదో ఉంది పేరు, ఎవరు తెలియదా? జనాభా లెక్కలు. అమెరికాలో ఉన్న వాళ్ళు ఎప్పుడో కూడా ఇల్లు వదిలిపెట్టిపోయారు. అసలు ఎవరెవరో కూడా వచ్చినారు. కొత్త వాళ్ళు పూర్వం మా ఊరు ఇదేనయ్యా వచ్చినారు. ఇల్లు లేదు, హైదరాబాద్ లో బతుకుతున్నారు. అయినా వచ్చి పేరు నమోదు చేసుకొని పోయినారు. అలాంటి పరిస్థితి ఆనాడే ఉన్నది. సకల జనుల సంఖ్య, సకల జనుల సర్వే. దేవుడిలారా, ఈనాడు పాలకులు ఏదైనా కొత్త స్కీమ్ పెడుతున్నారంటే పాతదే. అది పరిశుద్ధ బైబిల్లో ఇంతకుముందు ఉన్నదే. ఏది కొత్తది పెట్టట్లే. ఈ ప్రజా సంఖ్య అనేది ఆనాడే క్రైస్తవ పుస్తకాలంలోనే ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించక మునిపే ఉన్నది. అంశం కాదు. కానీ ప్రసవ వేదన పడుతూ ఉన్నది, తల్లడిల్లుతా ఉన్నది, ఇల్లు లేదు. తలదాచుకోవడానికి ఎక్కడ కనాలి? యేసు ప్రభువును ఎక్కడ కనాలి? దగ్గర తీసే దిక్కు లేదు. ముఖ పరిచయస్తులు అసలే లేరు. యోసేపు గుర్తుపెట్టిన వాళ్ళే లేరు. ఎప్పుడో తండ్రి విన్నాడంట. ఏం గుర్తుపడతారు? గుర్తుపట్టిన అయ్యో యోసేపు రా మా ఇంటికి రా అని ఆహ్వానిస్తారు. ఎవరు కూడా గుర్తుపట్టడం లేదు. బెత్లెహేములో మరియమైతే తల్లడిల్లిపోతా ఉన్నది. ప్రసవ వేదన పడుతూ ఉన్నది. యోసేపు పరుగో అని ఆ ఇల్లు ప్రతిలాడుకుంటున్నాడు. అమ్మా, అయ్యా, నా భార్య ప్రసవ వేదన పడుతూ ఉన్నది, కాస్త మీ ఇంటిలో స్థలం ఇస్తారా? ఏమడిగిండు? ఎవరికి అడిగిండు స్థలము? లోక రక్షకుడు పుట్టబోతున్నటువంటి యేసుయేసు స్థలం అడుగుతున్నారు. నీ ఇంటిలో స్థలం ఉన్నదా? అయ్యా, నీ ఇంటిలో స్థలం ఉన్నదా? లేదయ్యా, లేదు. మా ఇంట్లో లేదు. అందరూ తృణీకరిస్తున్నారు. అందరూ తృణీకరిస్తున్నారు. ఎక్కడ కనాలి మరి ఇప్పుడు? మరియమ్మ ఎక్కడ? యేసు ప్రభువు కనాలి. ఎవరు చేసుకోవడం లేదు. ఒక ఇల్లు ఆమె అన్నది, అయ్యో నా ఇంట్లోనే స్థలం లేదు, కానీ నాకంటూ ఒక పశువుల భాగం ఉన్నదయ్యా, ఆ భాగంలోనికి వెళ్తారా? ఎవరన్నారు? ఒక ఇంటి అన్నది. అయినా పర్వాలేదమ్మా, పశువుల భాగం అయినా పర్వాలేదు, నేను వెళ్తానమ్మా అని యోసేపు అని సంభాషిస్తుండగానే ఆ తల్లి ప్రసవ వేదన పడి ఆ నడి వీధుల్లోనే జన్మనిచ్చింది. ఆ రోడ్డు మీదనే జన్మనిచ్చింది. ఎవరికి?
సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన యేసు ప్రభువుకు, సృష్టికర్తకు ఈ లోకంలో స్థలము లేదు. జగత్తు రక్షకునికి ఈ లోకంలో స్థలము లేదు. మానవ మృగాలు మానవత్వం చూపలేకపోయినారు. ఎవరైతే ఏంటి, ఆమె స్త్రీ గారా, వాళ్ళు మనుషులు గారా, తన ఇంట్లో స్థలం ఇవ్వవచ్చు కదా. పాపము పరిపక్వత చెందుతున్నటువంటి రోజులు అవి. దేవుడు పరలోకం నుండి భూలోకమును తొంగి చూసినప్పుడు భూలోకం ఎలా ఉండేదంట? ఆదికాండం 6వ అధ్యాయంలో భూలోకము చెడిపోయి ఉన్నది. చెడిపోయినటువంటి భూలోకాన్ని బాగు చేయడానికి లోకరక్షకుడు మానవుడిగా ఈ లోకానికి వస్తే ఈ లోకంలో స్థలం ఇవ్వలేదు. ఈ లోకంలో ఎవరు కూడా స్థలం ఇవ్వలేదు. నడి వీధిలో పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువు ఆ బాలునికి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఆ కన్నటువంటి ఆ తల్లి బిడ్డల్ని తీసుకొని పోయి ఆ పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టినారు. పశువుల పాకలోకి వెళ్ళి పశువుల పాకలో ఒక తొట్టి, ఏం తొట్టది? పశువులకు కుడితి పెట్టే తొట్టి. దేవుడిలారా, అదంతా కూడా బయటికి తీసేసి కుడితి దాన్ని శుభ్రపరిచి అందులో కొంచెం గడ్డో ఏదో వేసి దాని మీద ఒక బట్ట నయోలేవో బట్టలు కూడా తీసుకొని పోతారు. ఆ బట్టలు అందులో పరుండ పెట్టినారు. ఎందులో పరుండ పెట్టినారు? ఎందులో? తొట్టిలో. అందుకనే మనం ఇప్పుడు ఏమంటాము, అరే పిల్లవాడిని ఎండ్లేయాలా? ఎండ్లేయాలి, తొట్టిలో వేయాలి. తొట్టిలా ఆ తొట్టిలో పదం ఎక్కడికి వచ్చిన తొట్టిలో వేసినారు. ఆ రోజుల్లో పశువుల తొట్టిలో పదం పెట్టినారు కాబట్టి ఆ తొట్టి ఈనాడు తొట్టెలా ఏమంటుందని పెట్టలేదా? తొట్టిలా తొట్టెలు వేయాలి పిల్లవాడిని అంటారు. ఏంటారా? అది కూడా ఆనాటిదే, ఈనాడు ఏం కాదు. తొట్టెలు వేయాలని అందులో పరుండ పెట్టాలి వచ్చినాడు లోకరక్షకుని. మన అంశం ఏమిటి అంటే, లోకరక్షకునికి లోకంలో స్థలం లేదు. ఎవరు కూడా తన ఇంటిలో స్థలం ఇవ్వడం లేదు. తన హృదయంలో స్థలం ఇవ్వడం లేదు. తన హృదయంలో స్థలం ఇస్తే ఇంటిలో స్థలం దొరుకుతుంది. అవునా? హృదయం మంచిదైతే ఇంటిలో స్థలం దొరుకుతుంది. హృదయమే మంచిగా లేనప్పుడు ఇంట్లో స్థలం ఎవరిస్తారు? ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం కూడా అలనాటి బెత్లెహేమీయులలాగానే మనం ఉన్నామా? యేసు ప్రభు స్థలం ఇవ్వకుండా, తన ఇంటిలో స్థలం ఇవ్వకుండా, తన హృదయంలో స్థలం ఇవ్వకుండా అలాంటి మోడువారిన జీవితాలు మనలో ఉన్నాయా? బండబండ రాతి హృదయాలు, మానవత్వం మర్చిపోయినటువంటి అలాంటి మూర్ఖత్వం మనలో ఉన్నదా? మనిషిని మనిషిగా చూస్తున్నామా? ఎవరైనా పర్వాలేదు. ఏ దేశం వాళ్ళైతే మనకేమి, ఒకే తండ్రి బిడ్డలం కదా, ఏదయ్య బిడ్డలం కదా, ఏదయ్య రక్తదారుల చేత కడగబడిన వారం కదా, ఏసు ప్రేమ చూపాలి కదా. ఏసు ప్రేమ చూపుతున్నామా? దేవుడు అంటున్నాడు స్థలమేయుడి. మత్తయి సువార్త స్థలం ఇస్తే మనకి ఏం దొరుకుతుందో చూసుకుందాం. స్థలం ఇస్తే మనకి ఏం దొరుకుతుందో చూసుకుందాం. ఆనాడు పశువుల పాక ఇచ్చిన కారణాన్ని బట్టి తరతరాలుగా ప్రతి క్రిస్మస్ రోజు ఆ పశువుల పాకను ఆ లోకమంతా కూడా ఆరాధిస్తుంది. ఆ ఇంటి వాళ్ళకి ఎంత ధన్యత! ఇల్లు ఇచ్చినారు. వాళ్ళు ఏమన్నా ఏమి ఇచ్చినారు? పశువుల పాక ఇచ్చినారు. ఆ పశువుల పాకకు ఎంత ఘనత వచ్చింది! ఆ పశువుల పాకకు ఎంత ఘనత వచ్చింది ఈరోజు. దేవులారా, పశువుల పాక ఇస్తేనే, పశువుల దొడ్డి ఇస్తేనే ఇంత ఘనముగా లోకమంతా కూడా ఆరాధిస్తుంది. రోజు ఆ తల్లి ఎవరో ఇచ్చిన తల్లి, ఆ పశువుల పాక ఇచ్చిన అసలు ఆ ఇంటి వాళ్ళు ఎవరో కానీ ఈనాడు కూడా కొన్ని ఆడపడతా ఉన్నారు. దేవులారా, నీవు నేను యేసయ్య హృదయంలో స్థలం ఇస్తే
ఇంట్లో స్థలమిస్తే ఎంత ధనిలో మనము. మత్తయి సువార్త 9:24 వచ్చింది, చదవండి. స్థలమియ్యుడి, చాలు. ఏమంట? ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు నోరు తెరిచి అంటున్నాడు. యేసు ప్రభు తన నోరు తెరిచి స్థలం అడుగుతున్నాడు అండి. ఎంత బాధాకరము, ఎంత బాధాకరము, ఎంత బాధాకరం పిల్లలారా. చూడండి, మత్తయి సువార్త 8:30 చూడండి. మత్తయి సువార్త 8:36 వచ్చింది. సారీ, లూకాసు వార్త 8:36. ఎనిమిది 19 అవుతుందా? 19 మొత్తంగా ఉంటుంది. మొత్తంగా ఉంటుంది చూడండి, మొత్తంగా ఉంటుంది అన్నమాట. ఆగా నక్కలకు బోరియము మత్తయి ఉంది కదా, మత్తయి 19 చదవండి. మత్తయి 8:19. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కావు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. ఎంత ఘోరమండి, ఎంత బాధ, ఎంత బాధాకరము. నోరు తెరిచి స్థలం అడిగితే స్థలము దొరకలేదు, స్థలం ఇవ్వలేదు ఎవరు కూడా. ఒక అధికారి ఇంటికి వచ్చి ప్రతిమాడుకుంటున్నాడు, స్థలమీయుడి, అయ్యా స్థలమీయుడి. అంత ఈజీగా స్థలం ఇవ్వలే, అంత ఈజీగా స్థలం ఇవ్వలే. ప్రతిమాడుకున్నాడు, నిర్దేశిస్తున్నాడు, పక్క తిరగండి, స్థలం ఇవ్వండి. అరే ఎవరి కోసం వస్తున్నాడు యేసు ప్రభు? ఆయన బతకాలని వస్తుందా? ఆయన తండ్రి వస్తున్నాడా? ఏమన్నా ఎందుకు వస్తున్నాడు? నీ ఇంటిలో ఎంత జరిగింది కదా, నీ ఇంట్లో నీ కుమార్తె చనిపోయింది కదా, చనిపోయిన కుమార్తెను బ్రతికించడానికి వస్తే స్థలం ఇవ్వరా? ఎంత బలకమంది తెలియదా? స్థలమేయుడి ఎలాగా నెట్టుకుంటా లోపలికి వెళ్ళిపోయాడు. బలికి అంత ఈజీగా ఇవ్వలే. ఈ లోక ముఖ్యమంత్రి వస్తే ఎంత జనం ఉన్నా, ఎన్ని వేల మంది ఉన్నా, ముఖ్యమంత్రి వస్తే ఎంతమంది బాడిగాలో అందరిని నిట్టేసి మార్గం సరళం చేసి ఎలాంటి అడ్డు లేకుండా ఆయనకు స్థలం ఇస్తాడే. మన లోక రక్షకుడు కదా, జగత్తుని స్థాపించిన వాడు కదా, లోక రక్షకుడికి స్థలం లేదా? మార్గం సరళం చేయరా? అధికారి యొక్క నిర్లక్ష్యం చూడండి. ఇక్కడ ఒక మాట చూసుకుంటాము. ఈ కుమార్తె ఎవరు? ఒక అధికారి కుమార్తె చనిపోయినది. అయ్యా ఏమన్నాడు? అయ్యా నా కుమార్తె చనిపోయినది, నీ వచ్చి నా కుమార్తెని బాగు చేయి, నా కుమార్తెను చేయమని చెప్పినాడు. విశ్వాసం గొప్పదే. ఇందులో ఇప్పుడు ఉన్నటువంటి గూఢార్థాన్ని చూసుకుంటున్నాం. పేరు పిల్ల పైకి ఈ అధికారి యేసు ప్రభు మీద ఎంతో విశ్వాసం ఉంచి చనిపోయిందంట కుమార్తె. చనిపోయినట్టు ఏం పని మరి? గమనించండి. చనిపోయిన తర్వాత ఏసేపు ఏం పని ఉందా? ఉన్నదా లేదా? ఉన్నది. ఎందుకు? ఆయన చనిపోయినను బ్రతికించగల జీవాధిపతి ఆయన. అది ఈ అధికారి తెలుసు. అధికారికి
అయినా పర్వాలేదు, నాకు కుమార్తె చనిపోయింది, నా ఇంటికి రాయ్యా. మరి వచ్చినటువంటి ఏసయ్యకు నువ్వు ఏ మర్యాద చేస్తున్నావు? వచ్చిండు, నీ మాట మీద వచ్చిండు, మరి మార్గం సరళం చేసి రెండుమా అల్లంత దూరంలో ఉండగానే మార్గం సరళం చేసి అడ్డు లేకుండా చేసి కుమార్తె దగ్గరికి సాఫీగా వెళ్ళిపోయావా? చేయలేదా? చేయాలలేదా? మరి ఎందుకు చేయాలి? ఆహ్వానిస్తూ బాగానే ఉంది, విశ్వాసం ఉంచుతూ బాగానే ఉంది, మరి స్థలం ఏది? ఈ మాట మనకి చూపిస్తాము. పైకి భక్తి గల వారమై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటున్నాం. పైకి భక్తి చూస్తున్నాము, బాగానే ఉంది. ఎలాంటి భక్తి అంటే ఇది అసలు చనిపోయినా కానీ రమ్మన్నాడంటే అసలు ఇంత గొప్ప విశ్వాసం దొరకదు ఎక్కడ కూడా. మంచిదే, వచ్చిన యేసయ్యను నువ్వు ఎక్కడ పెట్టినావు, ఎక్కడ ఉంచినావు? ఆయన వచ్చి ఏదో తన పని పరంగా వచ్చినట్టు స్థలమీయుడు అంటాడా? స్థలమీయుడని అడిగేంత వరకు కూడా నువ్వు స్థలమీయవా? ఏమన్నా తెలియలారా? దేవుడు మనతో అంటున్నాడేమో, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు బాప్తిసం పొంది, నువ్వు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు అవుతున్నది, ఇంకా నీ హృదయంలో నాకు స్థలం లేదు. అయ్యో నువ్వు నమ్ముకున్నావు, అయ్యో నా మీద విశ్వాసం ఉంచుతున్నావు, అయినా నీ హృదయంలో నాకు స్థలం లేదు. స్థలమీయమ్మా, స్థలమీయ్యా, నా కుమారుడా స్థలమీ, నా కుమార్తె స్థలమీ, నీ హృదయంలో స్థలమీ, నీ ఇంటిలో స్థలమీ. బ్రతిమాలుకుంటున్నాడు. ఇంటికి పోయినటువంటి లోపలికి వెళ్ళిపోయినాడు. లోపలికి పోయిన తర్వాత ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోయాడు. ఎంత గొప్ప మాట తిన్నా. యేసుప్రభు ఇంట్లోకి వస్తే ఏం జరిగింది? ఇక్కడ మరణములో నుండి జీవములోనికి దాటిపోబడ్డారు. యేసయ్య మనకి ఇంటికి వస్తే, యేసయ్య మన ఇంట్లోకి వస్తే మనకు మరణం ఉండదు. ఉంటుందా? ఉంటుందా? ఎక్కడ ఉండదు మరణం, ఎక్కడ ఉండదు. మరణం ఉండదంటే లోక సంబంధంగా సావడం, చనిపోమా అని కాదు. ఇక్కడ ఆత్మకు మరణం ఉండదు. మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? ఆత్మ సంబంధం కాబట్టి ఆత్మకు మరణం ఉండదు. అక్కడ ఆ కుమార్తెను లేపినాడు, మరణంలో నుంచి జీవంలోకి దాటించినాడు. జీవం వచ్చింది, ఆ కుమార్తెకు లేచింది, తన తండ్రికి అప్పగించినాడు. యేసయ్యకు స్థలం ఇస్తే మనం కూడా ఆత్మరక్షణ పొందుతాము. మన ఇంటిలో స్థలం ఇస్తే మన ఇల్లు ఆశీర్వదింపబడతా ఉంది. మన హృదయంలో స్థలం ఇస్తే గొప్ప రక్షణ వస్తుంది, ఆత్మరక్షణ వస్తుంది. ఇస్తున్నామా స్థలం? నిజంగా స్థలం ఇస్తున్నామా? స్థలం చేర్పిస్తున్నాము. హృదయంలో సారసీసాలకు ఇస్తున్నాము స్థలం. సారాయి 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 తాగి హృదయంలో, హృదయం నిండా కడుపు నిండా తాగితే యేసయ్య వచ్చి బాగా వచ్చి ఉంటాడా? నీ ఇంటిలో సరాయి ఆత్మ పడుతుంది, మత్తు ఆత్మ పడుతుంది. యేసయ్య ఉండగలుగుతాడా? మరి ఎవరైనా అతిథులు వస్తే ఉండగలుగుతారా? ఏమొస్తుంది? ఇది ఏమొస్తున్నా అంటారా? మరి యేసయ్య చుట్టా బీడి సిగరెట్ తాగుతున్నావేమో, నీ హృదయంతో చెడిపోయిందేమో. యేసుప్రభు వచ్చి బాగా అవుతున్నామై ఉంటాడా? హృదయంలో ఉంటాడా? ఉండడు కదా. దుర్వ్యసనాలను దూరపరచుకోండి. దేవులారా, మీ భర్తలకు చెప్పండి, మీ భర్తలకు చెప్పండి. చెప్పితే వినలేదేమో, సర్వోన్నతునికి మొరపెట్టండి. యేసయ్యా, నన్ను మార్చిన దేవుడు నా భర్తను మారవా. నేను కూడా ఒకప్పుడు దుర్వ్యసనాలతో ఉన్నటువంటి దానును, నన్ను రక్షించుకున్నావు, సరిగ్గా నడిపించినావు, నా భర్తను కూడా రక్షించవా అని ప్రార్థన చేయండి. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ అధికారి తన ఇంటిలోకి యేసయ్యను చూసిన కారణం బట్టి ఆ ఇంటిలో జీవం వచ్చింది, ఆ ఇంటిలో మరణ వాసన లేదు.
వీటిలో జీవం ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇంకొక ఆయన ఇంకొక చోట చూసుకుందాము. ఇంకొక చోట అన్యాయస్తుడు, దుర్మార్గుడు అనొచ్చులేమో, పేద బీద ఏది లేకుండా పీడించి పిప్పి చేసి కడతావా చస్తావా, 5,000 కట్టు, తినడానికి తిండి లేవయ్యా, పిల్లలకు ఫీజులు లేవయ్యా, అయ్యో కనవసరం 5,000 కడతావా కట్టవా, 5,000 అయినాయ్యా, అయ్యో నీళ్ళ బిల్లు, అయ్యో కరెంటు బిల్లు 5,000 అయ్యా, ఎదురు మాట్లాడతావా, నేను ఎంత అంటే అంతే, ఎదురు మాట్లాడదు, 5,000 అన్నాను కదా, 5,000 కట్టవలసిందే, నేను ఊరుకుంటున్నావు, బిల్ కలెక్టర్ని, నేను బిల్ కలెక్టర్ని, నేను చెప్పిందే వేల హక్కు, సచ్చినట్టు కట్టవలసిందే, కట్టకపోయావా నీటికి తాళం వేస్తా. ఇలాంటి బెదిరింపులతో బెదిరించి అన్యాయంగా డబ్బు సంపాదించినటువంటి ఆ వ్యక్తి ఎవరో చెప్తారా? ఎవరు? జక్కయ్య. జక్కయ్య అన్యాయస్తుడు, అక్రమం చేస్తున్నాడు, పేదవాళ్ళు తరలిపోతున్నారు, కూడు గుడ్డు లేని వాళ్ళు వాళ్ళ దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరు చూసినారు? మరి ఎవరు చూసినారు? యేసయ్య చూశాడు, సర్వోన్నతుడు చూశాడు. నా బిడ్డల్ని పీల్చి పిప్పి చేస్తున్నాడే, నా బిడ్డల్ని బాధ పెడుతున్నాడే, నా బిడ్డలు తల్లడిల్లిపోతున్నారే, వారు తినడానికి తిండి లేదే అని చెప్పి ఎరికో పట్టణానికి వచ్చినాడు. యేసు ఊరికొక వచ్చినాడు, ఈ దుర్మార్గుని బాగు చేయడానికి వచ్చినాడు. ఎప్పుడైతే ఎరికో పట్టణం అంటే శాపగ్రస్తమైన పట్టణం. ఎరికో పట్టణం దేని సాదృశ్యము? శాపగ్రస్తమైనది. శాపగ్రస్తమైన పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిన కారణాన్ని బట్టి అక్కడ ఎప్పుడైతే యేసు వచ్చినాడని ఎవరు తెలుసుకున్నారు? తీసిపెట్టుకోండి ఆ మాటలు. లూకాసు వార్త 19. లూకాసు వార్త 19. ఇప్పుడు ఏం చూసుకుంటున్నాము? యేసు ప్రభువుకు స్థలం ఇస్తే ఏమి జరుగుతుందో, ఏ ఆశీర్వాదం వస్తుందో చూసుకుంటున్నాము. అర్థం చేసుకోండి. యేసు ప్రభువుకు హృదయంలో స్థలం ఇచ్చినా, ఇంటిలో స్థలం ఇచ్చినా, ఏ ధన్యతలు దొరుకుతున్నాయో, ఏ ఆశీర్వాదం వస్తున్నాయో, ఏ దీవెనలు వస్తున్నాయో చూసుకుంటున్నాను. చూడండి జక్కయ్య ఏం చేస్తున్నాడు. యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వచ్చిందని తెలియగానే చూడండి ఏమంటున్నాడు? యేసు ఎవరో అని చూడగోరెను గాని ఏం చేసిన అడిగినా, యేసు ఎవరో ఈయనలో ఏం పుట్టింది? ఆశ పుట్టింది. నీకు నాకు యేసయ్య అంటే ఆశనా? ఇక్కడికి వచ్చినటువంటి మనందరికీ, ఆరాధిస్తా వచ్చినటువంటి మనందరికీ యేసు ప్రభు అంటే ఆశ ఉందా? ఆశ ఉందా? ఎలాంటి ఆశ? ఆయనను చూడాలి. మనం చూసినామా? చూడలేదు. చూడకుండా చూచిన వారి కంటే చూడగలిగిన మనమంతా దండుమంతా. కానీ మనకంటే ఒక నిరీక్షణ ఉంది. ఒకనొక రోజు మనం ఏం చేస్తాము? ఆయనను చూస్తాము. ఈ జక్కయ్యకి ఏదైతే ఎలాంటి ఆశ పుట్టిందో అలాంటి ఆశ కూడా మనకు, ఆ నిరీక్షణ మనకు కూడా ఉంది. ఒకనొక సమయము ఈ లోకం నుంచి ఎత్తబడిన తర్వాత ఆ సింహాసనాసీనుడు మనం చూస్తాము. ఆ కోటాను దేవదూతల ఆరాధన చూస్తాము. పరిశుద్ధుడు అని నిత్యం ఆరాధించేటువంటి ఆరాధన దైవాన్ని చూస్తాం మనము. జక్కయ్య చూడాలకు ఆశ పుట్టింది. చూడమని పోతున్నాడు కానీ ఏమంటే వస్తున్నాయి? జనం ఏం చేసినారు? గుంపు కూడి ఉన్నారు. ఆ గుంపు కూడి అనే పదము ఏంటి అర్థం అంటే తన క్రియలు అడ్డొస్తున్నాయి. బిడ్డలారా, జక్కయ్యలో ఉన్నటువంటి ఆయన క్రియలు, ఆయన చెడ్డ క్రియలు, మంచి పనులు చేసినాడు. ఏమన్నా మంచి పనులు వేయలే. జనంలో ఏమైనా మంచి పేరు ఉందా? అయ్యో మన బిల్లు వస్తుంటాయా అని స్థాపించినట్టు ఉన్నదా పరిస్థితి?
మన బీజాలు చూస్తున్నాడు, జగ్గే చూస్తున్నాడు, పక్క జరగండి స్థలం ఇవ్వండి అంటారా? మార్పులు వస్తుండు, నీచుడు వస్తుండు, అక్రమాలు వస్తున్నాడు, అయ్యో నీచుడు వస్తున్నాడు, అయ్యో మానవ మృగం వస్తున్నాడు అనుకుంటారా? అనుకోరా? ఎందుకు అనుకుంటారు? అలాంటి పనులు చేసినాడే అతను. పేదవాడు బీదవాడు అనుకోకుండా ప్రతి ఒక్కరిని పీడించినాడు కాబట్టి జనములలో ఏం లేదు, మంచి పేరు లేదు. జనములలో మంచి పేరు లేదు. నీకు నాకు జనములలో మంచి పేరు ఉన్నదా? ప్రతి మాట మన హృదయాలు కాపాడించుకుంటే మనకు అడ్డొస్తాయి. అప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఒక్కొక్క రాయి తగిలే కదా పండు రాలేదు. దెబ్బేసినప్పుడు ఆ చెట్టుకు రాయి దెబ్బేసినప్పుడు తగిలినప్పుడు రాయి పండు కింద పడుతుంది. పండు కింద పడుతుంది తింటాం. మరి దెబ్బ పన్నెండు అవుతుంది కట్టుకుంటుంది. దెబ్బ తగిలినప్పుడు కదా కట్టుకుండేది. చెట్టుకు పండు ఉంది, రాయి తీసుకొని దెబ్బేస్తాము. చెట్టుకు దెబ్బ తగ్గుతుందా కదా? చెట్టుకు దెబ్బ తగిలినప్పుడు పండు కింద రాలిపోతుంది. ఆ రాలటువంటి పండుగ కింద కట్టుకుంటుంది. వాక్యం కూడా మనకు తగులుతున్నప్పుడు ఫలం వస్తుంది, మంచి ఫలాలు వస్తాయి. పిల్లల జగ్గే క్రియలకు వచ్చినాయి. ప్రజలు గుంపు కూడా ఉన్నారు. సాటుగా పోదామనుకుంటే ఎట్లా అనుకున్నాడా? సాటుగా పోదామనుకున్నాడు. పొట్టితనం అంటే మరుగుతుతనం అంటే వస్తుంది. ఆత్మీయ మరుగుతుతనము అంటే సంవత్సరాలు బాగున్నాయి, వయసు పైబడింది, కానీ పొట్టివాడైనందున పోయినాడనే పదము దేనికి ఉపయోగిస్తామంటే ఆత్మీయ మరుగుతుతనము. ఎన్నో సంవత్సరాలు మనం యేసుని నమ్ముకున్నాము, కానీ జనం గుంపు ఉండడం వలన చూడలేకపోయినాము. పాపాలు అడ్డొస్తున్నాయన్న. గుంపు అనే పదం ఏంటంటే ఒకటి కాదు, రెండు కాదు, పాపం మూట అడ్డొస్తున్నాం. పాపం మూట అడ్డొస్తుందంట. చూడలేకపోయినాడు జగ్గయ్య, చూడలేకపోయినాడు. ఏం ఎంచుకున్నాడు మరి? ఒక ఉత్తమమైన మార్గం ఎంచుకున్నాడు. ఆ ఉత్తమమైన మార్గం ఇరుకు మార్గమే, కష్ట మార్గమే. అయినా పర్వాలేదు, ఇరుకులో నుండి నువ్వు నాకు మొదలుపెట్టగా విశాల హృదయంతో ఆయన మనకు ఉత్తరం ఇచ్చాను. అంత ఈజీ కాదు. ఆయన ఏ మార్గంలో ఒక మేడి చెట్టు ఉండనంట. మేడి చెట్టు ఎక్కగలుగుతారా? అది ఈత జారిపోతుంది. మేడి చెట్టు చాలా మురుగుగా ఉంటది, జారిపోతుంది, ఎక్కలేకుండా ఈజీగా. కానీ ఎలా ఎక్కినాడంటే కష్టపడ్డాడు. మొత్తం మీద యేసు కొరకు కష్టపడ్డాడు. ఆ జనంలో నేను చూడలేదు, కానీ ఈ స్థలం గుండా వస్తాడు కదా, ఈ మార్గం గుండా వస్తాడు కదా, ఇక్కడ ఒక మేడి చెట్టు ఉన్నది కదా, నేను ఎవరికి కనబడకుండా మేడి చెట్టు ఎక్కి ఆ మేడి చెట్టు పంగలలో నుండి ఒక కోతిలాగా ఆ పంగకు హత్తుకొని దొంగచాటుగా ఏసేరు చూద్దాం అనుకున్నాడు. ఎవరు? జగ్గయ్య. మనం ఎలా చూద్దాం అనుకున్నాం? 10 మంది అన్నామంటే మనం వేసుకోవడం అనుకున్నావా? ఎందుకు ఇంతమంది ముందులో నేను వేసుకోవాలని చెప్తే రేపు నాకు రేషన్ కార్డు ఉంటుందో పోదు. అట్టలాగా పనిలేదు. ఏం పేరు పెట్టవమ్మా నేను బిడ్డకు? ఏం పేరు పెట్టదు? ఓయ్యా యేసు పేరు తప్ప లోకంలో కలిసేటట్టు పెట్టు, అల్లయ్య కలిసేటట్టు పెట్టు. అట్లా అన్ని పేరు కాకుండా, ఇట్లా దేవుడి పేరు కాకుండా మధ్య పేరు పెట్టు. గీతను, శ్వేతను, ఇంకా ఇట్లా చాలా ఉంటాయి మధ్య పేరు. ఎందుకంటే మాట రేపు నాకు దేశం వస్తుందో రాదు, ఉద్యోగం వస్తుందో రాదు, అన్నింటికంటే మేము ఏమంటారు? ఉద్యోగం వస్తుందో రాదు. మరి ఎవరు నమ్ముతున్నావు? ఏదైనా ఎలా చూస్తున్నావు? సాటుగా చూస్తున్నావు. గమనించండి, సాటుగా చూస్తున్నావు, నేరుగా చూడడం లేదు. అడ్డొస్తున్నాయి, నీలో క్రియలు అడ్డొస్తున్నాయి. జగ్గయ్య సాటుగా చూద్దాం అనుకున్నాడు, ఎక్కినాడు, పోయినాడు. యేసు ఆ మార్గం ఉండాలనుకున్నాడు. ఆయన మార్గం ఉండాలనుకుంటున్నాడు. జగ్గయ్య కొరకు యేసు ఉన్నాడా?
యేసు ప్రభు కొరకు జక్కయ్య ఉన్నాడు. చెప్పండి. యేసు ప్రభు కొరకు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య కొరకు యేసు ప్రభు వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడు? ఎక్కడికెళ్ళి? అది అమ్మాడు చెప్పారా? పరలోకం నుండి దిగి వచ్చినాడు. సంగతి మర్చిపోవద్దు. పరలోకం నుండి దిగి వచ్చినాడు. ఎవరి కొరకు? నీ కొరకు. జక్కయ్య స్థానంలో ఉన్నటువంటి నీ కొరకు, నా కొరకు కాదా? నీలో నాలో ఉన్నటువంటి దుర్మార్గత తీసివేయడానికి కాదా? నీలో నాలో ఉన్నటువంటి పాపము శాపము తీసివేయడానికి కాదా? రక్షింపబడిన మనము ఏ విధంగా ఉన్నాం? జక్కయ్య సాగుగా చూస్తున్నట్టుగా మనకు అలాంటి సాగు నేరుగానే ఉండాలి. అది సాగుగానే నేరుగా ఏదైనా కానీ యేసయ్య నా లోక రక్షకుడు, నా రక్షకుడు, నా విమోచకుడు ఘంటాపరంగా చెప్పగలగాలి. జనాల ముందు మనం యేసును సాక్షులను నిలబడాలి. మనుషుల ఎదుట మీద ఒప్పుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని దురుతల ఎదుట ఒప్పుకుంటాడంటాడు దేవుని బిడ్డ. ఇక మనుషుల ఎదుట మనం ఏదో కన్మార్గైతే అక్రమం చేయబడి ఎవరు వెళ్ళిపోండి అంటాడు దేవుని బిడ్డ. మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి? మన క్రియాబలం ఏ విధంగా ఉన్నది? జక్కయ్య అనగలాగానే ఆ చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్యని యేసు ప్రభు చూసినాడా? యేసయ్యని జక్కయ్య చూసినాడా? యేసు ప్రభువే జక్కయ్యని చూసినాడు. ఏమని చూసినాడు? కళ్ళెత్తి చూసినాడు. ఎలా రాయబడిందిగా చూడండి, మడతమండి. అప్పుడు యేసు కనుక ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి ఏం చూసినాడంట? కన్నులెత్తి చూడవలసిన అవసరమా యేసయ్యకు? ఎంత ప్రేమామయుడు మన దేవుడు, ఎంత ప్రేమామయుడు. నిన్ను నన్ను కూడా దేవుడు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమ దేవుడు లాగా ఆశతో ఉన్నాడు. మనం చూడాలంట. ఎక్కడ చూడాలి? కలుపట్టులో ఉంటే చూస్తాడా? వైద్య షాప్ దగ్గర ఉంటే చూస్తాడా? సినిమా టాకీస్ లో ఉంటే చూస్తాడా? క్లబ్లలో ఉంటే చూస్తాడా? లోకేచ్చలలో ఉంటే చూస్తాడా? ఎవరేచ్చలలో ఉంటే చూస్తాడా? అబద్ధాల తలంతో ఉంటే చూస్తాడా? వ్యభిచారంలో ఉంటే చూస్తాడా? దొంగగా ఉంటే చూస్తాడా? అలాగే ఎక్కడ ఉంటే చూస్తాడు? ఎక్కడ ఉంటే చూస్తాడు? దేవుని మందిరంలో. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆ పచ్చని ఒలీవ చెట్టును దేవుడు చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? దేవుని మందిరాన్ని చూస్తాడు. దేవుని మందిరానికి రాకుండా లోకంలో ఉంటే ఇలా ఆదివారం నేను పోలేకపోయిన బ్రదరు మరి చేస్తే చూడడం మళ్ళీ ఆయన కూడా ఒకసారి కొంచెం కనుక సాడేసింది అనుకో, తట్టుకోగలమా? అయినా మా దేవుడు కరుణామయుడు. అయినా భరిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు ప్రేమ దేవుడిలారా. కాబట్టి మన క్రియలు అడ్డు కావద్దు, మన అవిశ్వాసం అడ్డు కావద్దు. కన్నెత్తి చూసి వెళ్ళిపోయినాడా? ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగు. మరి త్వరగా ఎందుకు? ఆలస్యం చేయొచ్చు కదా. త్వరగా ఎందుకు అంటున్నాడు మాట? కాలు జారు చోట ఉన్నావేమో జాగ్రత్త. త్వరగానే పదం ఎప్పుడు వస్తుందంటే, త్వరగానే పదం ఎప్పుడు ఆడతామంటే నువ్వు కాస్త ఎనికి ఇట్లా పోతున్నావేమో, వెనక గోతి ఉందేమో. త్వరగా కాస్త ముందుగా త్వరగా అంటామా? ఎందుకు? వెనక ఏముంది? గోతి ఉంది. ఇలా త్వరగా ఎందుకంటున్నాడంటే, కాలు జారు చోట ఉన్నావు, మేడి చెట్టు జారుతుంది సుమా. అది జారితే ఎక్కడ పడతావు? అగ్ని యారని పురుగు చావని వేదకరమైన నరకాగ్నిలో పడతావు. జక్కయ్య అక్కడ పడక ముందే
త్వరగా దిగు. ఎందుకు ఎందుకు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకుంటే, వాక్యం వింటున్నటువంటి మన అందరి జీవితాలకు ఆపాదించుకుంటే నేను సైతము త్వరగా దిగిరా అంటున్నాడు. మళ్ళా ఎక్కడికి వెళ్ళి దిగాలి? జక్క అయితే యూనివర్సిటీ నుంచి దిగాలి. మనం ఎక్కడికి వెళ్ళి దిగాలి? మనం ఎక్కడికి వెళ్ళి దిగాలి? ఇంకా మనం ఏ స్థానంలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఏ దుర్మార్గపు వ్యవస్థలో ఉన్నాము, ఆ దుర్మార్గపు క్రియల నుండి, ఆ దుర్మార్గ వ్యవస్థ నుండి ఇకనైనా నా కుమారుడా, ఇకనైనా నా కుమార్తె, ఆ దుర్వ్యసనాల నుండి త్వరగా నా దగ్గరికి రా, నేను నీ ఇంట్లోకి వస్తా. ఉన్నాయా మనలో ఏమైనా ఉన్నాయా? ఇంకా దేవునికి అయిష్టమైనవి, దేవునికి అయిష్టమైన కార్యాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు మనసాక్షికి వాళ్ళే తెలుసు. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాటిని చక్కబెట్టుకుంటే మనం ధన్యులు. ఇక ఇలానే చెప్తారులే, ఇలానే చెప్తారని చెప్పి వినకుండా పోతే కార్యం జరగదు, నూతనత్వం రాదు. జక్కయ్య తన మాట మీదుగా అన్యాయస్తుడు అయినప్పటికీ, దుర్మార్గుడు అయినప్పటికీ త్వరగా దిగి జక్కయ్య నేను నీ ఇంట్లో ఉండవలసిందంటే సంతోషంతో ఏం చేసిండు? సంతోషంతో చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? ఇంటున్నారా చూస్తున్నాడు. తన ఇంటిలో చేర్చుకున్నాడు. తన ఇంటిలో చేర్చుకున్న కారణాన్ని బట్టి అయిపోయింది. తన ఇంట్లో చేర్చుకున్న కారణాన్ని బట్టి యేసయ్య వచ్చినాడు. ఎవరింట్లోకి వచ్చినాడు? జక్కయ్య ఇంట్లోకి వచ్చినాడు. ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చినాడు? చెప్పలే? బాగా అనుకోండి. నా ఇంట్లోకి వచ్చినాడు. వస్తే ఏం కనపడుతున్నాయి? నీ ఇంట్లో ఏం కనపడుతున్నాయి? యేసయ్యకు నీ ఇంట్లో ఏం చూస్తున్నాడు యేసయ్య? సారసీసం దాచిపెట్టినావేమో ఎలక్షన్ కాబట్టి, ఇది ఎలక్షన్ పీరియడ్ కాబట్టి, నేను తాగకపోయినా మా తమ్ముడు తాగుతాడు, నేను తాగకపోయినా నా భర్త తాగుతాడు, నేను తాగకపోయినా నా బంధువులు వస్తారు తాగుతారు. ఇలాగే దాచిపెట్టుకుంటున్నామా? ఇలాగే ప్రోత్సహిస్తున్నామా? ఇంట్లో కానీ జక్కయ్యకు యేసుప్రభుకు అన్ని కనపడుతున్నాయి. కానీ ఇక్కడ యేసుప్రభు జక్కయ్య మనోలేఖనాల వెలిగించినాడు. ఇక్కడ వెలిగించగానే ఆయన చేసిన అక్రమం కనపడతా ఉంది. ఏం కనపడుతుంది? అక్రమం కనపడతా ఉంది, అన్యాయం కనపడతా ఉంది. ఒక పేదవాడు తినకూడలేనటువంటి వాని దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేసినటువంటి ఆ దృశ్యం కనపడతా ఉంది తన కళ్ళలో. ఆ దృశ్యం కనపడినప్పుడు కళ్ళడిపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఇదేమి మర్మము? ఏదో నా ఇంట్లో కాగానే నేను చేసినటువంటి అన్యాయము, దుర్మార్గత, దుష్టత్వము ఎన్ని కూడా అడ్డొస్తున్నాయే, ఎన్ని కనబడుతున్నాయే. దీనికి మార్గం ఏమిటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? అధికమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరింపబడాలంటే, ఏదైనా తెచ్చుకోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నిర్ణయించుకున్నాడు. ఉత్తమమైన దాన్ని నిర్ణయించుకొని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువా చెప్పు. నేను ఎవరి దగ్గరనైనా అన్యాయంగా దేనినైనా తీసుకొని ఎడల ఒకటికి 4 మరలా చెల్లిస్తానయ్యా. ఎవరు అంటున్నాడు? యేసు ప్రభు అంటున్నాడు. ఎవరు అంటున్నారు? జక్కయ్య అంటున్నాడు. ఎవరన్నారు? అనవని వదిలిరు. హృదయంలో మార్పు కలిగింది. ఎందుకు కలిగింది? యేసు ప్రభు ఇంటిలోకి వచ్చిన కారణాన్ని బట్టి. మర్చిపోదు, యేసు ప్రభు ఇంటిలోకి వస్తే మార్పు కలుగుతుంది. యేసు ప్రభు హృదయంలోకి వస్తే మార్పు కలుగుతుంది. పాపం కనబడుతుంది కాబట్టి కనబడేటువంటి పాపాన్ని మనం విడిచిపెట్టాము. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఉన్నవాడు అంటాడు, ఇతరులను
ఇతడు అబ్రాహాము కుమారుడే. అరే అన్యాయస్తుడే, దుర్మార్గం పేరుందే, మంచి పేరు లేదే. అబ్రాహాము కుమారుడు అంటే ఎవరు? అబ్రాహాము దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా అంటాడు. నీతిమంతులే అబ్రాహాము కుమారులు, నీతిమంతులే కదా అబ్రాహాము కుమారులు. మరి ఈ నీతి ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభువే నీతి. దేవులారా, యేసు ప్రభువే నీతి. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి మనం నీతిగా ఉండాలి. ఇతడును అబ్రాహాము కుమారుడు. మనం ఏమంటున్నాడు ఇప్పుడు? సాతాను కుమార్తె అంటున్నాడా? అంటున్నా? మనం మంచిగా కోరుకుంటాం కానీ అక్కడ మాత్రం కలిగి వస్తాం. ఈ గదిలో వస్తాం. ఈ గది కూడా నేను మాట్లాడతాము. ఇంకో గదికి తలుపేసి నువ్వు బయటకు వెళ్ళకు, బయటికి వెళ్ళేంత వరకు బయటకనే నువ్వు అని ఇక్కడ ఈ పక్క పెట్టి ఈ గదికి తల వేసి ఇక మాట్లాడతాము. చూడడా వేసుకోడు, చూడడా ఏమో మీరు అన్నీ చూస్తారు. అలాగే ఉండదు, అలాగే ఉండి ప్రస్తుత రక్తమాంసంలో పాల్పంపుకున్నావు. ఇతరును అబ్రాహాము కుమారుడు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప దీవెన. సూక్ష్మంగా లక్ష్యం ఏమైనా వెల చెల్లించినాడా? లేదే. ఏదైతే తన ఇంట్లో చేర్చుకున్న కారణాన్ని బట్టి అన్యాయస్తుడు న్యాయవంతుడుగా అయినాడు, న్యాయస్తుడిగా అయినాడు. అబ్రాహాము కుమారునిగా బిరుదు వచ్చింది. మనంతా ఒక కుమారులము, యేసయ్య కుమార్తెలము, కుమారులము. మనకి ఏమొచ్చింది ఇప్పుడు? గొప్ప రక్షణ వచ్చింది. ఈ రక్షణ చేరబట్టుకొని, ఈ రక్షణ కలిగి యోగ్యమైన స్థితిలో శ్రీరక్త మాంసంలో పాల్పంపుకుందాం.